ఏపీ సీఎంగా ప్రమాణం చేస్తున్న చంద్రబాబుకు ఏపీసీసీ మాజీ చీఫ్ సాకేత్ శైలజనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు టీడీపీకి ఏదో ఒక మంచి అవకాశమని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీకి ఇప్పుడు టీడీపీ మద్దతు కీలకమన్నారు. ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి అభివృద్ధి చేయాలని కోరారు. విశాఖ ఉక్కును అమ్మకుండా ఆపాలని సూచించారు. జూలై 1 నుంచి అమలు కానున్న నూతన నేర చట్టాలపై ప్రతి పోలీసు అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలని సిద్దిపేట జిల్లా ఎస్పీ బాలస్వామి సూచించారు. కొత్త చట్టాలపై అధికారులు సిబ్బందికి విడతల వారీగా శిక్షణ అవగాహన కల్పించారు. ఐపీసీ, సిఆర్పీసీ, ఐఈఏ చట్టాలకు మార్పు చేసి కొత్త చట్టాలుగా మార్చారు. నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి భారీ మొత్తంలో హుండీ ఆదాయం లభించింది. మొత్తం 77 రోజుల్లో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. హుండీలో 1,8,25,828 రూపాయల నగదును భక్తులు విరాళంగా సమర్పించారు. మిశ్రమ బంగారం 120 గ్రాములు, వెండి 7 కిలో 250 గ్రాములు, 56 విదేశీ కరెన్సీ నోట్లు హుండీలో వేశారు. చిత్రపురి ట్విన్ టవర్స్ పేరిట 7 కోట్ల రూపాయల కుంభకోణం బయటపడింది. చిత్రపురి సొసైటీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, సెక్రటరీ పిఎస్ఎన్ ద్వారా ఓ కళ్యాణిపై సైదరాబాద్ కమిషనర్కి కాంట్రాక్ట్ అమర్నాథ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సొసైటీ అకౌంటెంట్ 3.2 కోట్లు, కళ్యాణ్ ఆర్ట్స్ ఖాతాకి 2 కోట్ల రూపాయలు కొంత నగదు ఇచ్చినట్లు కాంట్రాక్టర్ తెలిపారు. మిగతా కమిటీ సభ్యులు పరారయ్యారు. మేడ్చల్లో కురిసిన భారీ వర్షానికి ఏసీపీ కార్యాలయం ఎదుట నీరు నిలిచిపోయింది. దీంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాకాలంలో పట్టణంలో ఎక్కడా నీరు వరద నిలిచిపోకుండా మున్సిపల్ సిబ్బంది, అధికారులు చొరవ తీసుకోవాలని స్థానికులు కోరారు. కమిట్మెంట్తో పనిచేసి ప్రజల మన్ననలను పొందాలని శిక్షణలో ఉన్న 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హితబోధ చేశారు. రాష్ట్ర సచివాలయంలో తనను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులతో బట్టి మాట్లాడారు. ట్రైనీ ఐఏఎస్లను స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశాంక్ గోయల్ విక్రమార్కకు పరిచయం చేశారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని ఆమె సమీక్షించారు. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు మేయర్ సూచించారు. హైదరాబాద్ నగరంలోని రహదారుల్లో ఉన్న మ్యాన్ హోల్స్ తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. వర్షాకాలంలో ప్రమాదాలకు తావు లేకుండా ఉండేందుకు జలమండలి అధికారులు ఈ హెచ్చరిక జారీ చేశారు. మ్యాన్ హోల్స్ పర్యవేక్షణకు సివరేజీ బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.